మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఫైర్ అయ్యారు. కేటీఆర్ భాష దారుణంగా ఉందని, కేటీఆర్ కంటే కేసీఆర్ బెటర్ గా మాట్లాడతారన్నారు. కేటీఆర్ భాష అసహ్యంగా ఉందని విమర్శలు గుప్పించారు. విద్యార్థులు పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమంలో కేసీఆర్ కుటుంబంలో ఎవరికి ఒక గీత కూడా పడలేదన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు. కేటీఆర్ కు కామన్ సెన్స్ లేదన్నారు. ఇదే విషయం గురించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంజన. ప్రస్తుతం ఏదైతే మనం బీఆర్ఎస్ కు సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈరోజు మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఆమె వ్యాఖ్యలతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఒక దుమారం సైతం లేస్తుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సాధన కోసం అనేక మంది విద్యార్థులతో పాటు మేధావులు పాల్గొన్న సందర్భాల్లోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ ఈ రోజు కేటీఆర్ భాష తీరు చూస్తే మనకు రాష్ట్రంలో ఇటువైపు దారితీస్తుందన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అధికారం పోయిందనే ఏకైక లక్ష్యంతో మెంటల్ ఎక్కి ఈ రోజు అనేక విషయాల్లో ఈ రోజు ప్రభుత్వంతో పాటు ఇతరులపై విమర్శలు చేస్తూ కేటీఆర్ భాష తీరు మాత్రం తీవ్రంగా ఉంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు దీంట్లో కనబడుతుంది. గతంలో కేసీఆర్ బెటర్, ఎందుకంటే కేటీఆర్ భాష తీరు చూస్తే కేసీఆర్ బెటర్ అనే తీరులో ఈరోజు ప్రవర్తిస్తున్న తీరే బాగుంది అని చెప్పేసి మంత్రి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా మనకు అటు బీఆర్ఎస్ పార్టీలో సంచలనానికి దారి తీసింది. గతంలో అనేక మార్లు అటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ పై విమర్శలు చేసిన మంత్రి కొండా సురేఖ ఈ రోజు మరోమారు సంచలనమైన వ్యాఖ్యలు తేవడంతో అటు ఎటువైపు దారితీస్తుందన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భించిన తరుణంలో అనేక మంది ఉద్యమ ఫలితంగానే రాష్ట్రం సిద్ధించింది. ఆ రాష్ట్రం సిద్ధించినప్పుడు కనీసం చెమటోడ్చని ఈ రోజు నాయకులు ఈ రోజు ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి చెప్తున్న సందర్భాలే ఆమె గుర్తు చేస్తారు కొండా సురేఖ. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ భాష తీరు పాదజాలం మాత్రం తీవ్ర విమర్శలకు దారితీస్తుందని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ యాస భాషను వక్రీకరించే విధంగా కేటీఆర్ మాట్లాడిన తీరు రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు దారితీస్తాయన్న సందేహాలను సైతం మనం చూస్తున్నాం. ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబం ఎక్కడ పోయిందని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం ఉండదు. కేవలం కేసీఆర్ ఒక్కడే ఉద్యమ సభలో పాల్గొన్నారు. కవిత గాని కేటీఆర్ గాని మీరు ఎక్కడున్నారని చెప్పేసి ఒకవైపు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. అనేక మంది విద్యార్థుల పోరాట పుణ్యమా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఫలితమా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ ఇటు పరిస్థితుల ప్రభావం బట్టి మతి భ్రమించి ఈ రోజు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారాన్ని సైతం లేపుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇందులో భాగంగానే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎక్కడి వైపు దారితీస్తాయన్న సందేహాన్ని సైతం వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారనే అంశంపై సైతం మనం వేచి చూడాల్సిన పరిస్థితి మనం ఉంది సంజన.